సార్ నమస్తే సార్. మాది తల్లాడ. నా పేరు మంగతాయి. మాది బస్ స్టాండ్ కాంప్లెక్స్ లో టీ స్టాల్. నా ఎదురుగా మెకానిక్ షాపు గుంజి గురవయ్య. అతను నాకు హోటల్ డెవలప్ చేస్తా అని చెప్పి లోన్ ఇప్పిస్తా అని చెప్పి 2 లక్షలు లోన్ ఇప్పిస్తా అని చెప్పి కాగితాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఫోర్జరీ సంతకాలతో 2 లక్షల లోన్ అని చెప్పి 20 లక్షల లోన్ తీసుకొచ్చి నాకు రూపాయి కూడా ఇవ్వకుండా వేరే అతను బాకీలు కట్టుకొని నన్ను చోళా బ్యాంక్ వాళ్ళు 2023 పంచాయతీ వాళ్ళు వచ్చి నీ ఇంటి నుంచి అతని పేరు మీదకి ఇల్లు రిజిస్ట్రేషన్ మార్చమంటున్నాడు ఏంటమ్మా అని చెప్పే వరకు నాకు తెలియదు సార్. పోయిన నెల డిసెంబర్ 18వ తారీఖు చోళా బ్యాంక్ వాళ్ళు ఇల్లు సీజ్ చేయడం జరిగింది. రేపు వచ్చే నెల 9వ తారీఖు ఏలానికి ఉంది సార్. అందులో రూపాయి అంటూ నేను ఏమీ తినలేదు సార్. నాకంటూ ఏమీ తెలియదు. నాకు చదువు రాదు. చదువు రాని కారణంగా 2 లక్షల లోన్ అని చెప్పి 20 లక్షల రూపాయల లోన్ తీసుకొచ్చుకొని రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం తానే తీసుకొని నన్ను రోడ్ల పాలు చేశాడు సార్. సంవత్సరం పోయిన నెల 2024లో కేసు పెట్టా సార్ తల్లారి స్టేషన్లో వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు కేసు పెట్టి 15వ నెల సార్. అదిగో ఇదిగో అంటున్నారు కానీ నాకు న్యాయం అనేది స్టేషన్ నుంచి జరగడం లేదు. ఎస్ఐ కొండలరావు. తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. వైరా సిఐ గారి దగ్గరికి 4-5 సార్లు వెళ్ళాము. ఖమ్మం సిబి గారి దగ్గరికి వెళ్ళాము. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం అనేది జరగడం లేదు. రూపాయి కూడా ఇవ్వలేదు సార్. ఇచ్చా కానీ అవి ఇంటికంటే ముందు నేను 8 లక్షలు ఇచ్చా సార్. వాడికి బంగారం ప్లస్ ఇల్లు డబ్బులు అతనికే ఇచ్చా. నేను వడ్డీకి ఇప్పించా. అవి కూడా వాళ్ళు వచ్చి బలవంతం చేస్తుంటే నేనే కట్టుకున్నా. 22వ తారీఖు నా మీద కత్తి తీసుకొని దాడి చేసి చీర చింపి ఇచ్చేసినా కూడా మొన్న పోయిన నెల 22వ తారీఖు కేసు పెట్టినా కూడా ఎస్ఐ గారు ఇంతవరకు పట్టించుకోలేదు కేసు గురించి. వాడిని ఛార్జ్ షీట్ వేసా కోర్టు జైలు పంపిస్తా అంటున్నారు, పంపించడం లేదు. ఇవాళ కూడా ఇల్లు వచ్చాను స్టేషన్ దగ్గరికి. మళ్ళీ బుధవారం అని చెప్పి అంటున్నారు. రేపు 9వ తారీఖు ఇల్లు ఎలా ఉంది. 3 కోట్లు నడుస్తుంది సార్. ఇప్పటి వరకు కూడా ఇచ్చాం సార్. ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వస్తున్నా. ఇచ్చాము. ఎంఆర్ఓకి రాస్తా అని చెప్పి అన్నారు సార్. ఇంతకుముందు 5-6 సార్లు అయింది. 7వ సార్ నేను సార్ గెలవడం కూడా తెలవదు సార్. నాకు చదువు రాదు. చదువు రాని మూర్ఖత్వంలో చూసి 2 లక్షలు లోన్ ఇప్పిస్తామని చెప్పి 20 లక్షల లోను తెచ్చుకొని నన్ను వీధి పాలు చేశాడు సార్. నా పక్కనుంది మా అక్క వాళ్ళ అబ్బాయి సార్. వీళ్ళమ్మ మా ఆయన గారు నేను బతుకున్నప్పుడు నా తనంతరం అయిపోయిన తర్వాత ఆమె తనంతరం కూడా అయిపోయిన తర్వాత అతనికే మాకెవరు లేరు అతనికే అని చెప్పి వీలునామా రాసింది ఉంది సార్. వీలునామా ఉంది. ప్రసాద్ ఇందిరమ్మ ఇల్లు అతను వచ్చే నెల 9వ తారీఖు అంట సార్. ఎలా అని చెప్పి నన్ను మొన్న తెలిసింది సార్. 9వ తారీఖు ఎలా ఉంది లాస్ట్ ఆన్లైన్ ద్వారా ఎలా వేస్తాము అని చెప్పి మొన్న తెలిసింది సార్. 3 నెలలు రేపు వాళ్ళ నుంచి 3వ నెల సార్ ఇల్లు సీజ్ చేసి డిసెంబర్ 18వ తారీఖు సీజ్ చేశారు. ఎవరు పట్టించుకోలేదు సార్. అసలు ఎవరు పట్టించుకోలేదు. మొన్న జనవరి 1వ తారీఖు కూడా వెళ్తే 10 రోజులు ఉన్న తర్వాత వాళ్ళ మేడంతో వాడు ఇంటికి రాకుండా వాళ్ళ మేడంతో బయటికి లాగించి కేసు పెట్టారు సార్ నా మీద. మా ఇంటికి వచ్చి ఇచ్చేస్తుందని తిరిగి నా మీద కేసు పెట్టించారు వాళ్ళు సార్. నా సంతకాలు కదా ఫోర్జరీ సంతకాలు సార్. అసలు నాకు సంతకం సార్ లేదు సార్. అసలు నేను పెట్టలేదు సార్. నేను అక్కడ ఒక్క సంతకమే పెట్టా సార్. బ్యాంక్ దగ్గర ఒక సంతకమే పెట్టాను. నేను అన్ని ఫోర్జరీ సంతకాలు పెట్టాను సార్. అసలు ఏది పట్టించుకోవట్లేదు సార్ ఎస్ఐ గారు. ఎస్ఐ అన్యాయం చేస్తానే ఉన్నారు. అసలు ఏది పట్టించుకోవట్లేదు. వస్తే రేపు రా మాపురా పొద్దున్న సాయంత్రం రేపు ఎల్లుండి అని చెప్పి జరుపులు పెడుతున్నారు. ఏం పట్టించుకోవట్లేదు ఎస్ఐ గారు సార్. చెప్పాను సార్. ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళు కూడా. నా ఇల్లు నాకు కావాలి సార్. నా ఇల్లు నాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నా. ఇచ్చాను సార్. ఖమ్మం రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్. ఉన్నాయి పరంగా పోలీస్ శాఖ పరంగా నాకు తగిన న్యాయం చేయాలని అందరికీ దండం పెడుతున్నా సార్.